కృష్ణ జై. ఆ భాగవతం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? వ్యాస భగవానుడు దాన్ని ఎందుకు అందించాడు? అసలు వ్యాసుడు మహాభారతాన్ని అందించడంతో ఆయన కర్తవ్యం పూర్తయిపోయిందిగా, మళ్ళీ భాగవతాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దానికి ఒక కారణం ఉంది. వేదవ్యాసుడు లేకపోతే అసలు సనాతన ధర్మమంతా అంధకారమే కలియుగంలో. ఎందుచేత అంటే యజ్ఞం అనేటటువంటిది సనాతన ధర్మానికి ప్రాణం. అగ్ని ప్రాణం. అగ్ని ముఖంగానే హవిస్సిస్తాం, దాన్ని దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు, వర్షం వల్ల పాడి పంట అవి పొంది మళ్ళీ యజ్ఞం చేస్తాడు, యజ్ఞంలో హవిస్సులు దేవతలు కడతాయి, దేవతలు వర్షం కురిపిస్తారు, మళ్ళీ పాడి పంట. ఈ సౌభాగ్య చక్రం తిరగాలి అంటే యజ్ఞమునందు అగ్నిహోత్రం అత్యంత ప్రధానము. యజ్ఞము, అగ్ని, అగ్ని ద్వారా హవిస్సు, హవిస్సు దేవతలకిచ్చుట. ఇది ఒక్క సనాతన ధర్మమునందు తప్ప మీకు ఏ విశ్వాసమునందు కనపడదు. ఒక్క అగ్ని కార్యం అనేటటువంటిది సనాతన ధర్మమునందు మాత్రమే ఉంది. అటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరగాలి అంటే వేదం చదువుకుని ఉండాలి, ఆ వేద మంత్రాలు చెప్పాలి. ఇప్పుడు ఆ వేద మంత్రాలు చెప్పాలి అంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయుర్దాయానికి ఎవరూ వేదాన్ని చదవలేరు. ఎందుకని? 100 ఏళ్లే ఆయుర్దాయం, ఎవరు వేదం చదవగలరు? అందుకే మహానుభావుడు సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాసుడు వేదాన్ని 4గా విభాగం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 చేసి ఒక్కొక్క వేదం శిష్యులకి పరంపరాగతంగా రావడం కోసం, ఎప్పటికీ కూడా వేదం ఆగిపోకుండా ఉండడం కోసం ఆయన వాళ్ళందరికీ ప్రబోధం చేశాడు. మొట్టమొదట ఋగ్వేదాన్ని పైలుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చారు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, అధర్వణ వేదాన్ని సుమంతునికి ఇచ్చాడు. 4 వేదాల్ని 4కి ఇచ్చాడు. మీరు మీ శిష్యులకు చెప్పండి. మీరు చెప్తుంటే స్వరాన్ని బట్టి శిష్యులు అందుకోవాలి, పరంపరాగతంగా వేదం వెళ్ళాలి. 4 శిష్యులకి ఇచ్చి 4 ఋత్విక్కుల ద్వారా యజ్ఞం జరగాలి అని నిర్ణయం చేశాడు. వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహం చేత మనం ఇప్పటికీ కూడా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి దేవతలు తృప్తి పొందేటట్టుగా చేసి ఆ దేవతల యొక్క తృప్తి కారణముగా సమస్త సౌభాగ్యములను పొందగలుగుతున్నాం. అటువంటి వ్యాసుడు 4 వేదములను ఇవ్వడమే కాదు, ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసుకోవడానికి, అందరూ తాము తాము పాటించవలసినటువంటి ధర్మాలు తెలుసుకోవడానికి వీలుగా మహాభారతాన్ని రచన చేశాడు. వేదం చదువుకోలేకపోయామనుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వేదం చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో, వేదం వింటే ఏం తెలుస్తుందో అది తెలుసుకోవడానికి మహాభారతాన్ని లోకానికి ఇచ్చాడు. అందుకే అది పంచమ వేదమైంది. 18 పురాణములను ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినటువంటి వ్యాసుడు బదరికాశ్రమంలో ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ప్రాతకాలంలో అనుష్ఠానం చేసుకుంటున్నాడు. అనుష్ఠానం చేసేటప్పుడు మనసు పరమోత్సాహంగా ఉండాలి తప్ప నిద్రాణంగా ఉత్సాహం లేకుండా యాంత్రికంగా పూజ ఎప్పుడూ చేయకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.